So good afternoon, students. So today we are discussing about stone column. So here in previous class we are discussing about vibro displacement compaction methods. So what is meant by vibro displacement compaction, and in that method we have different methods like sand compaction and displacement piles. So next one is stone column. Yesterday we are discussing those topics. Today we are discussing stone column. So here stone column means stone column is also known as vibro replacement or vibro displacement. Is a ground improvement process where vertical columns of compacted aggregate are formed through the soils to be improved. So here stone columns we can call it as vibro replacement or vibro displacement methods. So this is similar, those methods are similar to this stone columns. So here in stone columns we have to compacted the densify the soils by using vibrators and also some backfilling materials like aggregate. So those vibrators and aggregates we are using to compact the soils or densifying the soils in this method. సో హియర్ స్టోన్ కాలంలో మనం ఏం చేస్తాము అంటే డ్యూ టు వైబ్రేటర్స్ ద్వారా మనం లోపల ఉండే సాయిల్ మొత్తం కాంపాక్ట్ చేసుకుంటాం. సో అంటే డెన్సిఫై చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సమ్ బ్యాక్ఫిల్ మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రీవియస్ దాంట్లో మనం శాండ్ యాజ్ ఏ బ్యాక్ ఫిల్లింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. బట్ ఈ స్టోన్ కాలమ్స్లో ఏంటంటే మనం అగ్రిగేట్స్ అనే దాన్ని యూజ్ చేసుకొని యాజ్ ఎ బ్యాక్ ఫిల్ మెటీరియల్గా యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము అంటే సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. సో మన సాయిల్ అనేది త్రూ అగ్రిగేట్స్ ద్వారా కాంపాక్ట్ చేసుకుంటూ లోపలికి పెనెట్రేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో అలా మనం ఒక వర్టికల్ కాలమ్ లాగా అండర్ డెప్త్లో మనం ఈ విధంగా మనం సాయిల్ అనేది డెన్సిఫై చేసుకుంటూ ఉంటాం. సో హియర్ ఫస్ట్ అంటే దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద వైబ్రేటర్ ఫస్ట్ పెనెట్రేట్స్ టు ద రిక్వైర్డ్ డెప్త్ బై వైబ్రేషన్ అండ్ ఎయిర్ ఆర్ వాటర్ జెట్టింగ్ ఆర్ బై వైబ్రేటర్ అలోన్. సో హియర్ ఇన్ స్టోన్ కాలంలో ఫస్ట్ ఏంటంటే మనం వైబ్రేటర్ అనేది లోపలికి పెనట్రేట్ చేస్తాం. సో మీకు వైబ్రో ఫ్లోటేషన్ మెథడ్ ఏం చెప్పాను, వైబ్రేటర్ త్రూ ఎయిర్ ఆర్ వాటర్ ద్వారా ఏమవుతుందంటే లోపలికి పెనట్రేట్ అవుతుంది అని చెప్పాను కదా. సేమ్ ఇయర్ కూడా ఏంటి అంటే ఈ వైబ్రేటర్ అనేది ఎర్త్ లోపలికి త్రూ ఎయిర్ ఆర్ వాటర్ ద్వారా పెనట్రేట్ అవుతుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అప్ టు మనం ఎంత డెప్త్ వరకు మనం కాంపాక్ట్ చేయాలనుకుంటున్నామో అంత డెప్త్ వరకు ఈ వైబ్రేటర్ అనేది లోపలికి పెనట్రేట్ అయిన తర్వాత ఏం చేస్తాము అంటే మనం గ్రావెల్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో హియర్ గ్రావెల్ ఈజ్ దెన్ యాడెడ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద వైబ్రేటర్ అండ్ ప్రోగ్రెసివ్ రైజింగ్ ద రీపెనట్రేషన్ ఆఫ్ ద వైబ్రేటర్ రిజల్ట్స్ ఇన్ ద గ్రావెల్ బీయింగ్ పుష్డ్ ఇన్ టు ద సరౌండింగ్ సాయిల్స్. సో ఎప్పుడైతే ఇది మనం ఎంత డెప్త్ వరకు అనుకుంటున్నామో అంత డెప్త్ వరకు ఈ వైబ్రేటర్ అనే లోపల పెనట్రేట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే గ్రావెల్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ఫిల్ మెటీరియల్. సో ఆ గ్రావెల్ అనేది ఆ హోల్లో మనం ఏం చేస్తామంటే ఆ వైబ్రేటర్ దగ్గర మనం ఫిల్ చేస్తాం. సో మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ రీపెనట్రేట్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం త్రూ ఆ వైబ్రేటర్ ద్వారా మళ్ళీ ఈ అగ్రిగేట్ అనేది ఆ గ్యాప్స్లో ఫిల్ చేస్తాం. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ఫిల్ చేసుకుంటూ అప్ టు టాప్ మోస్ట్ లేయర్ వరకు వచ్చేదాకా మనం ఏంటంటే గ్రావెల్తో వైబ్రేటర్తో కాంపాక్ట్ చేసుకుంటూ మన ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా ఒక మనకి కాలం లాగా ఫిల్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఒక వర్టికల్ లేయర్ లాగా ఈ అగ్రిగేట్స్తో కాంపాక్ట్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వస్తాం. సో ద సాయిల్ కాలమ్ మ్యాట్రిక్స్ రిజల్ట్స్ ఇన్ an overall mass having a higher shear strength and a low compressibility. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక కాలం లాగా అగ్రిగేట్స్ అనేవి ఫిల్ చేసుకొని డెన్సిఫై చేస్తున్నాం కదా. ఇలా డెన్సిఫై చేయడం వల్ల ఏంటి అంటే అక్కడ సరౌండింగ్ ఆ సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ అండ్ కంప్రెసిబిలిటీ, షియర్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాము, వేరే కంప్రెసిబిలిటీ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఇన్ స్టోన్ కాలమ్ మెథడ్లో.
సో ఇక్కడ వ్యూ మీకు ఇది ఈ వైబ్రేటర్స్ అంటాం వీటిని. మీరు పిక్చర్ చూసినప్పుడు ఈ విధంగా మనం ప్రొసీజర్ అనేది చేస్తాం. స్టోన్ కాలమ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఫిగర్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈస్ ద వైబ్రేటర్. సో వైబ్రేటర్ అనేది ఎత్తు లోపలికి ఎలా పెనట్రేట్ అవుతుందంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఫిగర్లో మనకి త్రూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్తో మనం వాటర్ అనేది అయితే హైజెట్ స్పీడ్తో మనకి ఎత్తు లోపలికి వెళ్తుంది. సో మనం ఎంత డెప్త్ వరకు అనుకుంటున్నామో ఇట్ మే బి 4 meters 50 meters లోపల వరకు మన ఈ వైబ్రేటర్ అనేది లోపలికి పెనట్రేట్ అవుతుంది. సో పెనట్రేట్ అయిన తర్వాత ఏం చేస్తాము అంటే, మీకు సెకండ్ ఫిగర్లో చూసినప్పుడు ఇక్కడ అగ్రిగేట్ చిప్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. సో ఈ అగ్రిగేట్స్ అనేవి ఇలా మనం లోపలికి ఫిల్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది కొంతవరకు ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఏం చేస్తాము అంటే వైబ్రేటర్ ద్వారా కాంపాక్ట్ చేస్తాం. సో అప్ టు మనం ఈ టాప్ మోస్ట్ లేయర్ వరకు ఇలా అగ్రిగేట్స్ వేసి మళ్ళీ వైబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ సరౌండింగ్స్లో ఉండే అంత ఈ అగ్రిగేట్స్ అనేది ఫిల్ అయ్యి అక్కడ డెన్సిఫైయింగ్ అనేది సాయిల్ అనేది కాంపాక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే స్టోన్ కాలమ్ కాంపాక్షన్ మెథడ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది ప్రొసీజర్ దీనికి. So here stone columns also called as granular piles. Previously మీకు చెప్పినట్టు స్టోన్ కాలమ్ అనేది వైబ్రో డిస్ప్లేస్మెంట్ మెథడ్లో, అదేవిధంగా ఇక్కడ స్టోన్ కాలమ్స్ అనేది యాజ్ ఎ గ్రానులర్ పైప్స్గా కన్సిడర్ చేస్తాం అండ్ ఇన్స్టాల్డ్ మోస్ట్లీ బై యూజింగ్ వైబ్రేషన్ టెక్నిక్స్. సో ఈ స్టోన్ కాలమ్ మనం ఇన్స్టాల్ చేయడానికి సమ్ వైబ్రేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. సో హియర్ ఏ సిలిండ్రికల్ వర్టికల్ హోల్ ఈజ్ మేడ్ and gravel a backfill is placed into the hole and compacted by a suitable device which simultaneously displaces. సో ప్రీవియస్గా చెప్పినట్టు ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటూ ఒక సిలిండ్రికల్ షేప్లో మనం వర్టికల్గా హోల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా హోల్ వేసిన తర్వాత మనం యాజ్ ఎ గ్రావెల్ అనేది ఫిల్ చేస్తాం అప్ టు సర్టెన్ డెప్త్ వరకు. సో ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ వైబ్రేటర్స్ ద్వారా వైబ్రేషన్ అంటే కాంపాక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనం అప్ టు టాప్ లేయర్ వరకు కాంపాక్ట్ చేసుకుంటూ వస్తాం. సో అప్పుడు మనకి టాప్ మోస్ట్ లేయర్ వరకు ఏంటి అంటే ఒక హార్డ్ కోర్ లాగా ఫామ్ అవుతుంది. This results in densely compacted stone column of certain depth and diameter. Formation of stone columns using vibro float is quite suitable technique for improvement of coastal soils. So here the vibro float is allowed to sink into the ground due to its own weight, assisted by water or air as a flushing medium up to the softened material removed by using jetting fluid. సో ప్రీవియస్గా చెప్పినట్టు మీకు ఫస్ట్ పెనట్రేషన్ చేయడానికి ఏంటి, ఆ వైబ్రేటర్ అనేది త్రూ ఎయిర్ ఆర్ వాటర్ బేస్ చేసుకుని లోపలికి పెనట్రేట్ అవుతుంది. సో ఆ ఎక్విప్మెంట్ నేమ్ ఏమంటాము అంటే వైబ్రో ఫ్లోట్ అంటాం. సో ప్రీవియస్గా మీకు వైబ్రో ఫ్లోటేషన్ మెథడ్స్లో ఆ వైబ్రేటరీ ప్రోబ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ఎక్విప్మెంట్ వేరే మనం నథింగ్ బట్ ఇక్కడ కూడా స్టోన్ కాలంలో ఏది యూజ్ చేస్తాము అంటే వైబ్రో ఫ్లోట్ అనే ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ స్టోన్ కాలం అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో హియర్ వాటర్ ద్వారా మనం ఏంటంటే లోపలికి ఎత్తు లోపలికి అప్ టు మనం ఎంత డెప్త్ అనేది కావాలనుకున్నామో అంత మనం కన్సిడర్ చేసుకున్న డెప్త్ వరకు త్రూ వాటర్ ద్వారా ఈ వైబ్రేటరీ ప్రోబ్ అనేది పెనట్రేట్ అవుతుంటుంది. సో పెనట్రేట్ అయిన తర్వాత మనం గ్రావెల్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో హియర్ అంటే మనం వైబ్రో ఫ్లోట్లో మనం ఎయిర్ తీసుకోవచ్చు, వేరే అదేవిధంగా వాటర్ కూడా తీసుకోవచ్చు. సో వెన్ ఎవర్ వాటర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ జెట్టింగ్ ఫ్లూయిడ్ ఫర్ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్స్ వైల్ కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ used for partially saturated soils. So depends upon the సాయిల్ నేచర్ బట్టి మనం ఏంటంటే ఈ వైబ్రో ఫ్లోట్ యొక్క అంటే వాటర్ కండిషనా లేకపోతే ఎయిర్తో పంపించడమా అనేది డిపెండ్ అయిన దేని మీద అంటే సాయిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్స్ అనుకోండి, మనం వాటర్ అనేది జెట్టింగ్ ఫ్లూయిడ్గా తీసుకుంటాం. వేరాజ్
పార్షియల్లీ సాచురేటెడ్ సాయిల్స్ మీన్స్ మనం కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఈ వైబ్రేటివ్ ఫ్లోర్ ద్వారా లోపలికి పెనెట్రేట్ చేసుకున్నాం. సో ఇది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సాయిల్ నేచర్ బట్టి మనం ఈ వైబ్రో ఫ్లోట్ అనేది ఎలా పెనెట్రేట్ అవుతుంది అనేది దీన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. బై దిస్ ప్రాసెస్ a borehole of a large diameter, then the vibro float is formed. Once the vibro float is withdrawn, so formed borehole is backfilled with gravel of 12 to 75 mm size, and furnace slag also you can use it. సో ఫైనల్గా మనకి అది ఎట్లా ఉంటుందంటే ఒక బోర్ హోల్ షేప్లో ఉండి దానికి డయామీటర్ అనేది లార్జ్గా ఉంటుంది. సో డ్యూ టు ఈ వైబ్రో ఫ్లోట్ వల్ల ఏమవుతుందంటే ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ హోల్లో మనం ఏం చేస్తున్నాము, గ్రావెల్ అనేది ఫిల్ చేస్తున్నాం. ఇక్కడ గ్రావెల్ యొక్క సైజ్ అనేది ఎంత వేరీ అవుతుంది అంటే 12 to 75 mm రేంజ్లో మనం గ్రావెల్ సైజ్ అనేది తీసుకుంటాం. అండ్ ఆల్సో వీ కెన్ యాడ్ ఫర్నస్ స్లాగ్, నథింగ్ బట్ ఫ్లై యాషెస్ ఉంటాయి కదా, వేస్ట్ మెటీరియల్స్. సో అవి కూడా మనం యాజ్ ఏ బ్యాక్ ఫిల్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాం ఇన్ స్టోన్ కాలమ్స్లో. With the repenetration of vibro float, the black fill material is displaced into the sides of the borehole to be compacted. While backfilling, the vibro float is raised and lowered. The procedure is repeated till the hole is completed, filled and compacted with forms of cylindrical granular pipe. సో ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇనీషియల్గా మనం లోపలికి పెనెట్రేట్ అయిన తర్వాత యాజ్ ఎ గ్రావెల్ యాడ్ చేసుకుంటాం. మళ్ళీ గ్రావెల్ మీద మళ్ళీ వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ గ్రావెల్ అనేది కాంపాక్ట్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఏం చేస్తాము, గ్రావెల్ అనేది ఫిల్ చేస్తాం, మళ్ళీ కాంపాక్ట్ చేస్తాం, గ్రావెల్ ఫిల్ చేస్తాం, కాంపాక్ట్ చేస్తాం. అలా అప్ టు టాప్ దాకా రీచ్ అయ్యి అది కంప్లీట్గా ఫిల్ అయ్యి కాంపాక్టెడ్ నేచర్లో వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ వైబ్రేటర్ అనేది స్టాప్ చేస్తాం. సో అక్కడితో మనం అది క్లోజ్ చేసుకుంటాం. సో హియర్ ఏ రామర్ ఈజ్ యూజ్డ్ టు పీక్ ద సాయిల్ త్రూ ద పైప్ యాజ్ ఇట్ ఈస్ withdrawn and gravel added a pot. The use of vibro float and hollow pipe. So different simple techniques are used as a constructing stone columns. సో అప్ టు టాప్ మోస్ట్ లేయర్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం రామర్స్ యూజ్ చేసుకొని కాంపాక్ట్ చేస్తాం. సో హియర్ మనం సాయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ ది సాయిల్ కండిషన్ బట్టి ఆ గ్రాన్యులర్ పైప్, ఆ హాలో పైప్స్, వైబ్రో ఫ్లోట్ పైప్స్లో ఏంటంటే మనం గ్రావెల్ కానీ సాయిల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈ ప్రొసీజర్ ఈ విధంగా మనం ఏంటంటే స్టోన్ కాలమ్ అనేది అండర్ గ్రౌండ్ సర్టెన్ డెప్త్లో ఈ ప్రొసీజర్ ద్వారా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో హియర్ Dattya and Nagaraju proposed a method which preliminary used as a hammer weighing 15 to 20 kilonewton falling through a height of 1 to 1.8 meters for compacting stone aggregate placed in pre-bored holes. So here some persons like Nagaraju and Dattya ఒక ప్రపోజల్ అంటే సో ఈ స్టోన్ కాలం మనం ఓన్లీ వైబ్రేటరీ కాంపాక్షన్ ద్వారా కాకుండా ఇలా హ్యామర్స్ ద్వారా కూడా మనం స్టోన్ కాలం అనేది ప్రొవైడ్ చేయొచ్చు అని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ మెథడ్ అనేది. సో హియర్ ఈ వీళ్ళు చేసిన మెథడ్ ఇలా ప్రొసీజర్ వీళ్ళు చేసిన ప్రపోజల్లో ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రీవియస్ దాంట్లో ఏంటంటే మనం వైబ్రేటరీ ఫ్లోట్ ద్వారా మనం ఏంటంటే లోపలికి పెనెట్రేట్ చేస్తున్నాం. సో గ్రావెల్ అనేది ఫిల్ చేసి కాంపాక్ట్ చేస్తున్నాం. బట్ వీళ్ళు చెప్పే మెథడ్ ఏంటి అంటే మనం ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేది ఏంటి, హ్యామర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ హ్యామర్ వెయిట్ వచ్చేసరికి 15 to 20 kilonewtons వెయిట్ ఉంటుంది. సో ఈ 15 to 20 kilonewtons అనేది ఒక సర్టెన్ హైట్ నుంచి వాళ్ళు కిందకి ఫాల్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనం ఎక్కడైతే బోర్ హోల్ వేయాలనుకున్నామో, సో బోర్ హోల్స్ అంటే మనం కాంపాక్ట్ చేయాలనుకున్నాం ఆ ఏరియాలో అగ్రిగేట్స్ అనేవి ప్లేస్ చేసి ఈ రాక్స్ ఈ హ్యామర్ అనేది ఒక సర్టెన్ హైట్లో ఫాల్ చేస్తాం. సో అలా ఫాల్ చేయడం వల్ల ఆ హైట్ అనేది ఎంత హైట్లో ప్రొవైడ్ చేయాలి అంటే 1 to 1.8 meters లోపల నుంచి మనం ఈ హ్యామర్ అనేది కింద పడేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం ప్లేస్ చేసిన స్టోన్ అగ్రిగేట్స్ అనేవి కాంపాక్ట్ అవుతున్నాయి. సో
సో ఈ మెథడ్ ఏమంటాము అంటే రామెడ్ స్టోన్ కాలమ్స్ అంటాం. సో ప్రీవియస్గా వైబ్రేటరీ కాంపాక్షన్ కన్నా ఈ రామెడ్ స్టోన్ కాలమ్ అనేది కొంచెం ఎకనామికల్ మెథడ్. And the last one is heavy tamping. This technique is also known as dynamic compaction and basically utilizes the vibrations and shock caused by dropping a heavy weight. Evidently, the densifying takes place by the displacement of soil grains, and this method is used for all types of soils. So heavy tramping method is used for all types of soils, and also you can call it as dynamic compaction method అని కూడా అంటాము. సో ఇక్కడ హెవీ ట్యాంపింగ్ మెథడ్ లో మనం ఎలా సాయిల్ ని డెన్సిఫై చేస్తున్నాము అంటే, సో ఒక హెవీ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని తీసుకొని మనం ఏంటంటే ఒక సర్టెన్ హైట్ నుంచి కిందకి ఫాల్ చేస్తున్నాం, అంటే పడేస్తున్నాం. సో అలా రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడైతే ఈ హ్యామర్ అనేది ఫాల్ చేస్తున్నామో సో ఆ పర్టికులర్ ఏరియాలో సాయిల్ అంతా మనకి ఏమవుతుందంటే డెన్సిఫై అవుతుంది, ఆ కాంపాక్షన్ అనేది జరుగుతుంది. సో కన్సిస్ట్ ఆఫ్ డ్రాపింగ్ ఏ హెవీ వెయిట్ ఫ్రమ్ designated height repeatedly on the ground at regular intervals to achieve densification of loose cohesionless soils or fills. సో హియర్ మీకు చెప్పినట్టు ఇక్కడ మనం ఒక వెయిట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకొని అదేవిధంగా హెవీ వెయిట్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఒక హైట్ అనేది. సో ఈ హైట్ వచ్చేసరికి ఇక్కడ 7.5 to 30 meters హైట్ లోపల మనం ఈ వెయిట్ అనేది ఫాల్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ ఈ డైనమిక్ కాంపాక్షన్ లో హెవీ వెయిట్ అనేది ఎంత వరకు తీసుకుంటాము అంటే 80 to 360 kilonewtons ఉండే వెయిట్ తీసుకొని ఎట్ ఏ హైట్ ఆఫ్ 7.5 to 30.5 meters హైట్ లో నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ హెవీ వెయిట్ అనేది కిందకి ఫాల్ చేస్తున్నాం. సో ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్తో మనం ఏం చేస్తున్నామంటే ఆ వెయిట్ అనేది సర్ఫేస్ మీదకి పడేస్తున్నాం. సో ఇలా పడేయడం వల్ల ఏంటి అంటే సో శాండ్ అనేది అప్ టు ఎంత డెన్సిఫై అవుతుంది అంటే 15 to 30 meters ఫీట్ వరకు సాయిల్ అనేది డెన్సిఫై అవుతుంది. 15 to 30 feet మీన్స్ నథింగ్ బట్ 8 meters తీసుకున్నాం అనుకోండి, మనకి నియర్ టు ద అంటే 10 point something అంత మీటర్స్ లోపల వరకు మనం ఏంటంటే సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాము. సో హియర్ డైనమిక్ కాంపాక్షన్ ప్రొసీజర్ ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద వెయిట్. సో ఇక్కడ మీకు W అనేది నోట్ చేస్తున్నాం, మీకు ఫిగర్లో కనిపిస్తుందా W అనేది, దిస్ ఈజ్ ద వెయిట్. సో ఈ వెయిట్ అనేది మీకు ఎంత చెప్పానండి, 80 to 350 kilonewtons వెయిట్ ఉంటుంది. వేరేజ్ హైట్ వచ్చేసరికి 7.5 to 30.8 ఆ 30.5 meters వరకు మనం ఏంటంటే ఈ హైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. విత్ ఇన్ ఈ రేంజ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం బై యూజింగ్ క్రెయిన్, దిస్ ఇస్ ద క్రెయిన్, ఈ క్రెయిన్ హెల్ప్ ద్వారా మనం ఏంటంటే వెయిట్ ఇక్కడ సాయిల్ మీదే ఇలా ఫాల్ చేస్తాం. ఒకసారిగా వదిలేసాం అనుకోండి, ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది సాయిల్ అనేది లూజ్ పార్టికల్స్ అనేవి ఎస్కేప్ అవుతుంది. ఎయిర్ ఫిల్ అయినవన్నీ ఏమవుతున్నాయి ఆ సాయిల్ పార్టికల్స్లో ఉండేవన్నీ ఎస్కేప్ అయ్యి సాయిల్ అంతా కాంపాక్ట్ అవుతుంది. ఇలా రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఈ సాయిల్ అనేది అప్ టు డెన్సిఫై అనేది చేస్తాం. అప్ టు మనం ఎన్ని మీటర్స్ వరకు డెన్సిఫై చేయొచ్చు అంటే 9.3 ఆర్ 9.4 వరకు 4 meters వరకు మనం ఇలా హెవీ లోడ్స్ ద్వారా మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాం. సో ఈ మెథడ్ ఏంటి అంటే డైనమిక్ కాంపాక్షన్ మెథడ్. ఇలా మనం కొన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ మనం ఎక్కడైతే సైట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా మొత్తం ఏంటంటే ఇలా స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తూ కాంపాక్షన్ అనేది డైనమిక్ కాంపాక్షన్ అనేది చేస్తూ ఉంటాం. And next one is vibro replacement method. Here vibro replacement is a technique of constructing stone columns
through fill materials and weak soils to remove their load bearing and settlement characters. Here vibro, unlike clean granular soils and fine grained soils, do not densify effectively under vibrations. So here vibro replacement method is similar of stone column method. So same stone column మనం ఎలా ప్రొవైడ్ చేస్తామో వైబ్రో రీప్లేస్మెంట్ మెథడ్లో కూడా మనం సాయిల్ అనేది అదే విధంగా డెన్సిఫై చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ ప్రొసీజర్ వల్ల మనం ఏంటి మేజర్గా లోడ్ బేరింగ్ సాయిల్ యొక్క లోడ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం, వేరే సెటిల్మెంట్ అనేవి తక్కువ జరగడానికి రెడ్యూస్ చేయడానికి మనం ఈ మెథడ్స్ అనేవి ఫాలో అవుతున్నాం. సో హియర్ వైబ్రేషన్స్ ద్వారా మనకి గ్రాన్యులర్ సాయిల్స్ కానీ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ కానీ మనం డెన్సిఫై అనేది ప్రాపర్గా ఇవ్వలేం. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఈ వైబ్రో రీప్లేస్మెంట్ మెథడ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో దేర్ ఈస్ ఎ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వైబ్రో రీప్లేస్మెంట్ అండ్ స్టోన్ కాలమ్ ఈస్ ఇన్ వైబ్రో రీప్లేస్మెంట్ వీ హ్యావ్ ప్రొవైడ్ reinforcement. So this is the major difference between these two methods. In the vibro replacement we have to provide reinforcement. Okay na? It is necessary to form stone columns to reinforce and improve fill materials, weak cohesive and mixed soils. So మనం మీరు చెప్పినట్టు గ్రావెల్ అలా స్టోన్ కాలమ్ లానే మనం ఈ వైబ్రో రీప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. బట్ ఏంటంటే అట్ లాస్ట్ స్టేజ్లో మనం ఏంటి ఇలా రెయిన్ఫోర్స్మెంట్ అనేవి అక్కడ సాయిల్లో ఎక్కడైతే మనం హోల్డ్ చేస్తున్నామో ఆ ఏరియాలో ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ పర్టికులర్గా ఏంటి అంటే ఎక్కడైతే మనకి కాంపాక్షన్ అనేది ప్రాపర్గా జరగలేదు, సో పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ సాయిల్స్లో కాంపాక్షన్ జరగదు అంటే వైబ్రేషన్ ప్రొవైడ్ చేసినా కూడా జరగదు ఎక్కువ అంటే అది పర్టికులర్గా క్లే సాయిల్స్ అండ్ సిల్ట్ టైప్ ఆఫ్ సాయిల్స్లో డెన్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరగదు. సో అలాంటి ప్లేసెస్లో ఏం చేస్తారంటే ఈ వైబ్రో రీప్లేస్మెంట్ మెథడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో సిమిలర్గా స్టోన్ కాలమ్ లానే ఇక్కడ కూడా అలాగే పెనట్రేట్ అవుతూ ఉంటుంది. బట్ మన హోల్ ప్రొవైడ్ చేసిన తర్వాత సమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేవి ప్లేస్ చేసి కాంపాక్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనం బ్యాక్ ఫిల్ మెటీరియల్స్ అనేవి ఇట్ మేబీ వీక్ కోజివ్ సాయిల్స్ కానీ మిక్స్డ్ సాయిల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. సో ఈ వైబ్రో రీప్లేస్మెంట్ మెథడ్ పర్టికులర్గా సిల్ట్ అండ్ క్లే సాయిల్స్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. ఏ వైబ్రేటర్ ఈజ్ పెనట్రేటెడ్ ఇన్ ఏ మేనర్ సిమిలర్ టు దట్ done in vibro flotation. While with drawing the vibrator, the resulting cavity is filled with coarse grained material such as gravel or broken stones. These materials are then compacted as the probe is withdrawn. The stone column and the infused soils from an integrated system, resulting in low compressibility and high strength, and also water pressure can be dispatched readily through the high permeable columns. So similarly, vibro replacement method is most useful for only in silt and clay type soils. అండ్ ఆల్సో సిమిలర్ టు ద వైబ్రేటర్ ద్వారానే మనం ఏంటంటే కాంపాక్షన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేస్తాం. ఇక్కడ ఈ వైబ్రో రీప్లేస్మెంట్ మెథడ్లో మన ఏ బ్యాక్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఏంటి అంటే గ్రావెల్ కానీ బ్రోకెన్ స్టోన్ మెటీరియల్స్ అనేవి ఫిల్ చేసుకుంటే అండ్ అడిషనల్గా మనం రెయిన్ఫోర్స్మెంట్ అనేది అంటే స్టీల్ బార్స్ అనేది చేసుకుంటాం. సో ఈ మెథడ్ ద్వారా మనం we reduces the low compressibility and also increases the shear strength and water pressure. Okay, this is about the vibro replacement method. And next topic is impact at ground surface. సో బిఫోర్ మెథడ్స్ అన్నీ ఏంటి అంటే మనం ఎట్ డెప్త్లో మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. బట్ ఇక్కడ ఇంపాక్ట్ అట్ గ్రౌండ్ సర్ఫేస్ వచ్చేసరికి ఏంటంటే మనం అంటే టాప్ మోస్ట్ లేయర్ గ్రౌండ్ సర్ఫేసే కదండి టాప్ మోస్ట్ లేయర్. సో ఆ టాప్ మోస్ట్ లేయర్లో మనం అంటే జనరల్గా మనం టాప్ మోస్ట్ లేయర్ అనేది చాలా ఎఫెక్టెడ్ అయి ఉంటుంది. సో ఎందువల్ల ఎఫెక్టెడ్ అయి ఉంటుంది డ్యూ టు వెదరింగ్ ఆఫ్ కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా కానీ వేరే
వేస్టేజెస్ వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్ వల్ల కానీ, వేరాజ్ ఈ వైబ్రేషన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా ఇన్ డెప్త్కి. సో అప్పుడు మనకి టాప్ మోస్ట్ లేయర్లోనే కదా ఇవన్నీ ప్లేస్ అయి ఉంటాయి. ఆ ప్లేస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ అప్ టు 2 meters వరకు ఆ సాయిల్ యొక్క డెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ పర్టికులర్ రీజన్లో మనం ఏంటంటే గ్రౌండ్ సర్ఫేస్ కూడా ఇంపాక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ పర్పస్ కోసం మనం ఇంపాక్ట్ అనేది దేని మీద అసలు ఇంపాక్ట్ అనేది ఎందుకు చేస్తున్నాము అంటే ఈ ఎలా సాయిల్ అనేది ఆల్రెడీ గ్రాన్యులర్ సాయిల్స్ అనేవి కోజన్లెస్ సాయిల్స్ కాబట్టి మనం ఆల్రెడీ సమ్ కెమికల్ ఫిజికల్ వెదరింగ్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కూడా ఇంకా వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి. సో వాటిని మనం ఏం చేస్తున్నాము అంటే బై యూజింగ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ లైక్ ర్యామర్స్ కానీ రోలర్స్ ద్వారా ఏం చేస్తున్నామంటే సాయిల్ అనేది అంటే మళ్ళీ డెన్సిఫై చేసుకుంటున్నాం. ఈ ర్యామర్స్ అండ్ రోలర్స్ ద్వారా సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. ఓకే, హియర్ ద నీడ్ ఆఫ్ ఇంపాక్ట్ at the ground surface is due to the following reasons. So this is the reasons to impact the ground surface like magnitude of weight, size of weight, height of the object falling freely, number of blows per location, strength of the soil, and permeability and non-homogeneity of the soils. So weight of అంటే మనం మొత్తం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా మొత్తం వెయిట్ కానీ సాయిల్స్ యొక్క వెయిట్ కానీ వేరాజ్ మనం ఏమైనా ఎక్విప్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఫాలింగ్ అవుతున్నప్పుడు ఆ సర్ఫేస్ మీద పడినప్పుడు దాని ఇంపాక్ట్ కానీ వేరే సాయిల్ స్ట్రెంగ్త్ పర్మేబిలిటీ అండ్ సాయిల్ ఎగ్జిబిషన్ అంటే ఒక హోమోజినిటీ నేచర్లోనే ఉండవు కదా సాయిల్ అంతా. సో నాన్ హోమోజినిటీ నేచర్ ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే మనం గ్రౌండ్ సర్ఫేస్ని కూడా మనం డెన్సిఫై చేయాలి. సో మనం ఈ డెన్సిఫై చేయడానికి మనం ర్యామర్స్ అండ్ రోలర్స్ ద్వారా మనం ఏంటంటే సాయిల్ అనేది కాంపాక్ట్ చేసుకుంటాం. సో హియర్ rammers are used for compacting the small areas by providing the impact load on the soil surface. So rammers are used for small areas. So మన large areas ఈ ఇంపాక్ట్ సర్ఫేస్ అనేది లార్జ్ ఏరియాస్లో మనం ప్రొవైడ్ చేయలేం. వేరే స్మాల్ ఏరియాస్లో వరకే మనం ఈ సాయిల్ అనేది అటు గ్రౌండ్ సర్ఫేస్లో మనం ఇంపాక్ట్ ద్వారా కాంపాక్షన్ అనేది చేస్తాం. సో హియర్ రామర్స్ మనం ఏంటంటే ఇంపాక్ట్ లోడ్ వల్ల ఏంటంటే సాయిల్ అనేది సాయిల్ సర్ఫేస్ అనేది కాంపాక్ట్ చేయగలం. సో హియర్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ లైట్. ఇక్కడ మనం యూజ్ చేసే రామర్స్ యొక్క వెయిట్ అనేది లైట్ వెయిట్గా ఉంటాయి. వేరస్ అవి హ్యాండ్తో మనం కాంపాక్ట్ చేసుకోవచ్చు. వేరస్ మిషన్తో కూడా అంటే మిషన్ ఆపరేటర్ ద్వారా కూడా ఈ కాంపాక్షన్ అనేది చేసుకోవచ్చు. So basic size of the rammers can be 15 by 15 centimeters and also available in 20 by 20 centimeters. So rammers mainly స్మాల్ సైజ్ ఆఫ్ ఏరియాస్ వరకే మనం కాంపాక్ట్ చేసుకుంటాం. సో మనం యూజ్ చేసే రామర్స్ యొక్క సైజెస్ అనేవి ఇట్ మే బి వేరీ టు 15 by 15 centimeters or 20 by 20 centimeters. This is the హ్యాండ్ మేడ్. సో మనం హ్యాండ్తో యూజ్ చేసుకున్న రామర్స్ యొక్క సైజెస్. whereas మిషన్ ఆపరేటెడ్ రామర్స్ ద యూజువల్ వెయిట్ వేరీస్ ఫ్రమ్ 30 kgs to 110 tons. These rammers having 2 to 3 ton weight are allowed to fall from a height of 1 to 2 meters. సో మిషన్ ఆపరేటర్ రామర్స్ యొక్క వెయిట్ అనేది 30 kgs to 10 tons వరకు వేరీ అవుతుంది. ఇన్ జనరల్గా మనం యూజ్ చేసే రామర్స్ వచ్చేసరికి అంటే మిషన్ మెయిన్ ఆపరేటర్స్ రామర్స్ వచ్చేసరికి 2 to 3 tons ఉండే వెయిట్ మనం యూజ్ చేస్తాం. సో జనరల్గా ఇది అప్ టు ఎంత హైట్ వరకు ఉంటుంది, హైట్ వచ్చేసరికి 1 to 2 meters వరకు మనం ఇది ఫాల్ చేసుకొని ఈ విధంగా మనం కాంపాక్ట్ చేసుకోవచ్చు. సో రామర్స్ ఆర్ సూటబుల్ ఫర్ కాంపాక్టింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. సో రామర్స్ అనేవి ఇట్ మే బి ఆల్ టైప్ ఆఫ్ సాయిల్స్లో యూజ్ చేస్తాం. బ్లాక్ కాటన్ సాయిల్లో కానీ రెడ్ సాయిల్స్లో కానీ సిల్క్ శాండ్ క్లే టైప్ ఆఫ్ సాయిల్స్లో మొత్తం ఈ ఆల్ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఈ రామర్స్ అనేది సూటబుల్ అవుతుంది ఫర్ కాంపాక్టింగ్.
So this is about the rammers. And next, coming to the point of vibratory rollers. So vibratory rollers, these are the types of rollers having light impact effect on the ground surface. The vibrating amplitude of these rollers varies from 1 to 2 mm. Heavy vibrating drums are fixed to the rollers to add impact on the ground surface. సో వైబ్రేటరీ రోలర్స్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఇంపాక్ట్ అనేది లైట్ ఇంపాక్టే ఉంటుంది గ్రౌండ్ మీద. వేర్ ఆల్సో దీస్ రోలర్స్ ఆంప్లిట్యూడ్ యొక్క వేరియేషన్ అనేది 1 to 2 mm లోపల మనం వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రోలర్స్లో హెవీ వైబ్రేటింగ్ డ్రమ్స్ అనేవి కూడా ఫిక్స్ చేసుకొని మనం ఏంటంటే కాంపాక్ట్ అని, అంటే ఇంకా మనకి కాంపాక్షన్ గ్రౌండ్ సర్ఫేస్ మీద ఎక్కువ కాంపాక్షన్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఈ రోలర్స్కి మనం హెవీ వైబ్రేటింగ్ డ్రమ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎడిషనల్గా ఇంకా మనం టాప్ మోస్ట్ లేయర్ అంటే గ్రౌండ్ సర్ఫేస్ అనేది హెవీగా కాంపాక్ట్ చేసుకుంటాం. అండ్ స్మూత్ వీల్ రోలర్స్, ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ well graded gravel mixtures and asphalt pavements, and it is used in running surface based course and least suitable for uniform sand. So స్మూత్ వీల్ రోలర్స్ వచ్చేసరికి ఏంటంటే గ్రేడెడ్ గ్రావెల్ కానీ గ్రావెల్ మిక్చర్ ఆర్ ఆస్ఫాల్ట్ పేమెంట్స్. సో మనకి రోడ్స్ మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు సీసీ రోడ్స్ కానీ పీవీసీ రోడ్స్ కానీ ఆస్ఫాల్ట్ రోడ్స్ అప్పుడు పేమెంట్స్ దగ్గర రిజిడ్ పేమెంట్స్ కానీ సీసీసీ రోడ్స్ దగ్గర ఏంటంటే మనం రోలర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో అక్కడ యూజ్ చేసే రోలర్స్ ఏంటి అంటే స్మూత్ వీల్ రోలర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ స్మూత్ వీల్ రూలర్స్ అనేవి పర్టికులర్గా ఎక్కడ సూటబుల్ అవుతుంది అంటే గ్రావెల్ అనేది గ్రేడెడ్ గ్రావెల్ ఉన్నా, వేరాజ్ గ్రావెల్ అనేది మిక్చర్ విత్ అంటే ఆస్ఫాల్ట్ తార్ మిక్చర్ కానీ అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ బేస్డ్ కోర్స్. సో మేజర్గా బేస్ కోర్స్ సర్ఫేస్కి ఈ స్మూత్ వీల్ రోలర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ యూనిఫామ్ శాండ్స్ కూడా ఇన్ కేసు లాస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామంటే యూనిఫామ్ శాండ్ ఏరియాస్లో కూడా ఏంటంటే ఈ స్మూత్ వీల్ రూలర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. And next one is rubber tied rollers. It is most suitable for coarse grain soils with some fineness, and it is used for road and airfield subgrade and least suitable for uniform and cohesionless soils. So rubber tied rollers వచ్చేసరికి మేజర్గా కోర్స్ గ్రెయిన్ సాయిల్స్లో యూజ్ చేసుకుంటాం. వెరాజ్ అలాగే రోడ్స్లో కానీ ఎయిర్ఫీల్డ్ ఏరియాస్లో అంటే సబ్గ్రేడ్స్. సో మీకు రోడ్స్ యొక్క లేయర్స్ తెలుసు కదా, బేస్ కోర్స్ సబ్గ్రేడ్ లేయర్స్, నెక్స్ట్ 4 లేయర్స్ ఐడియా ఉంది కదా. సో ఆ లేయర్స్లో మనం ఏంటంటే ఈ రోలర్స్ ద్వారా కాంపాక్ట్ చేసుకుంటాం. సో అక్కడ స్మూత్ వీల్ అట్ టాప్ మోస్ట్ లేయర్లో స్మూత్ వీల్ రోలర్స్ అనేవి యూజ్ చేస్తాము. సబ్గ్రేడ్ లేయర్స్లో ఈ రబ్బర్ టైర్ రోలర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అండ్ లీస్ట్ సూటబుల్ ఫర్ కోజన్లెస్ సాయిల్స్లో కూడా ఏంటంటే రబ్బర్ టైర్ రోలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రిడ్ రోలర్స్. సో గ్రిడ్ రోలర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్. సో విత్ గ్రేటర్ దాన్ 20% ఆఫ్ ఫైన్నెస్. సో గ్రిడ్ రోలర్స్ వస్తే మేజర్గా గ్రేడెడ్ సాయిల్స్ అంటే దాంట్లో ఫైన్నెస్ అప్ టు హెవీ ఫైన్ ఎక్కువ చిన్నవి చాలా సాయిల్ యొక్క పార్టికల్స్ అనేవి వెరీ ఫైన్ గ్రేడ్ సాయిల్స్ అంటే చాలా అంటే లైక్ సిల్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఏంటంటే ఈ గ్రిడ్ రోలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ డ్యామ్స్లో కానీ డ్యామ్స్ అండ్ సబ్గ్రేడ్ లేయర్స్ ఆఫ్ హైవేస్లో కానీ డ్యామ్స్లో కానీ ఈ గ్రిడ్ రోలర్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. సో అట్లీస్ట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్లో కూడా ఈ గ్రిడ్ రోలర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనం ర్యామర్స్ అండ్ రోలర్స్ అనేవి పర్టికులర్గా గ్రౌండ్ సర్ఫేస్ మీద ఇంపాక్ట్ చేయడం కోసం మనం ఈ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? అర్థమైంది మ్యామ్.
ఓకేనా మోనిక? మరి నెక్స్ట్ క్లాస్ నుంచి టైప్స్ ఆఫ్ రోలర్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పానా మరి? ఓకే మ్యామ్. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటారు. రేపుడుతో అయిపోతుంది సెకండ్ యూనిట్ ఫస్ట్ పార్ట్. ఈ టైప్స్ ఆఫ్ రోలర్స్ చెప్తే ఇస్తాను అంటే టైప్స్ ఆఫ్ రోలర్స్ చెప్పేస్తా. రేపు చెప్పుకుందాం మ్యామ్. అందుకే నేను ఆఫ్ చేస్తా, బోర్ కొడుతుంది కదా అని. ఓకే మోనిక. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. సీమా, మోనిక, దినేష్ బాయ్. బాయ్ మేడం. బాయ్.